మొన్నటి కరెంట్ అఫైర్స్ చివరి ప్రశ్నకు సమాధానం. మెడిసిన్లో అత్యధిక నోబెల్ ప్రైజ్ గ్రహీతలు ఉన్న దేశమేది? వైద్య రంగంలో అత్యధిక నోబెల్ ప్రైజ్ గ్రహీతలు ఉన్న దేశంగా అమెరికా నిలిచింది. ఫిజియాలజీ ఆర్ మెడిసిన్ కేటగిరీలో ఇప్పటివరకు 108 మంది అమెరికన్లకు నోబెల్ పురస్కారం దక్కింది. తర్వాతి స్థానాల్లో 31 మందితో బ్రిటన్, 17 మందితో జర్మనీ, 11 మందితో ఫ్రాన్స్ నిలిచాయి. ఇక మొదటిది, మెడిసిన్లో ముగ్గురికి నోబెల్ పురస్కారం. వైద్య రంగానికి చెందిన విశేష సేవకులుగాను ముగ్గురు శాస్త్రవేత్తలకు ఈ ఏడాది నోబెల్ పురస్కారం వరించింది. ఫిజియాలజీ ఆర్ మెడిసిన్లో అమెరికాకు చెందిన మేరీ బ్రౌన్కో, ఫ్రెడ్ రామ్స్టెల్ సహా జపాన్కు చెందిన సకాగుచికి ఈ అవార్డు దక్కింది. రోగ నిరోధక వ్యవస్థకు చెందిన కణాలు మన శరీరంపై తిరగబడకుండా నిలువరించేందుకు టీ-సెల్స్ పనిచేస్తాయని గుర్తించారు. ఇక రెండవది, కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్ ప్రారంభం. కరీబియన్ దేశమైన బార్బడోస్లో కామన్వెల్త్ పార్లమెంటరీ కాన్ఫరెన్స్ ప్రారంభమైంది. ఈ నెల 12 వరకు సాగే ఈ సమావేశాల్లో భారత్ సహా కామన్వెల్త్ దేశాలకు చెందిన చట్టసభ్యులు పాల్గొంటారు. భారత్ తరపున స్పీకర్ ఓం బిర్లా సహా 8 మంది ఈ ఈవెంట్లో పాల్గొంటారు. ఇక మూడవది, పారా అథ్లెటిక్స్లో భారత్కు 2 గోల్డ్ మెడల్స్. వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత్ మరోసారి మెరిసింది. మెన్స్ హై జంప్ T47 కేటగిరీలో నిషద్ కుమార్ గోల్డ్ మెడల్ సాధించారు. మరోవైపు ఉమెన్స్ 100 మీటర్ల T12 కేటగిరీలో సిమ్రాన్ శర్మ గోల్డ్ మెడల్ గెలుచుకున్నారు. కాగా ఉమెన్స్ 200 మీటర్ల T35 కేటగిరీలో ప్రీతి పాల్, మెన్స్ డిస్కస్ త్రో F64లో ప్రదీప్ కుమార్ కాంస్యాలు సాధించారు. ఇక నాలుగవది, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రోడ్ నిర్మించిన BRO. బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ సరికొత్త రికార్డు నెలకొల్పింది. లదాఖ్లో సముద్ర మట్టానికి 19,400 అడుగుల ఎత్తులో రోడ్డు నిర్మించింది. దీంతో ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రోడ్డుగా నిలిచింది. దీనికంటే ముందు 2021లో ఉమ్లింగ్ లా వద్ద సముద్ర మట్టానికి 19,024 ఫీట్ల ఎత్తులో BRO నిర్మించిన రోడ్డుకు ఈ రికార్డు ఉండేది. తాజాగా BRO తన రికార్డు తానే బద్దలుకొట్టినట్లయింది. ఇక ఐదవది, భారతీయ నేవీ అమ్ముల పొతులోకి ఆండ్రోత్. భారతీయ నేవీ ఖాతాలో మరో యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ చేరింది. విశాఖపట్నంలోని నేవల్ డాక్ యార్డ్లో INS ఆండ్రోత్ను కమిషనింగ్ చేశారు. ఆండ్రోత్ అందుబాటులోకి రావడంతో యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ మరింత బలపడింది. ఈ ఆండ్రోత్ తయారీకి వాడిన 80% పరికరాలు భారత్కు చెందినవే. ఇక ఈరోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్, భారత్లో అతిపెద్ద ఫుట్బాల్ స్టేడియం ఎక్కడ ఉంది? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.